ఫోర్త్ సమ్ నాన్న. మీనా వెంట్ టు ఏ బ్యాంక్ టు విత్డ్రా 2000 రూపీస్. మీనా 2000 రూపాయలు విత్డ్రా చేయడానికి బ్యాంక్కి వెళ్ళిందంటానా. షీ ఆస్క్డ్ ద క్యాషియర్ టు గివ్ హర్ 50 and 100 నోట్స్ ఓన్లీ. ఆమె క్యాషియర్ని అడిగిందంట, నాకు 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ మాత్రమే ఇవ్వండి, మిగతా నోట్స్ ఇవ్వద్దు అని అడిగిందంట. మీనా గాట్ 25 నోట్స్ ఇన్ ఆల్. మొత్తం కలిపి ఆమె 25 నోట్స్ తీసుకుందంట. అంటే 100 రూపీస్ నోట్స్ 50 రూపీస్ నోట్స్ కలిపి 25 నోట్స్ తీసుకుందంట నాన్న. ఫైండ్ హౌ మెనీ నోట్స్ ఆఫ్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్ షీ రిసీవ్డ్. ఆమె తీసుకున్నటువంటి ఆ 25 నోట్స్లో 50 రూపీస్ నోట్స్ ఎన్ని, 100 రూపీస్ నోట్స్ ఎన్ని అడిగాడు నాన్న. ఓకేనా. సో చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో చూడండి నాన్న, క్వశ్చన్ నెంబర్ 4. సో డైరెక్ట్గా నేను సొల్యూషన్ రాస్తున్నాను, మీరు క్వశ్చన్ రాసుకోండి. ఓకేనా. నేను ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో అవి రాసేద్దాం. ఓకేనా. మీనా వెంట్ టు ఏ బ్యాంక్ టు విత్డ్రా 2000. మీనా విత్డ్రా అమౌంట్ ఎంత, 2000. అది రాసేయండి. మీనా విత్డ్రా అమౌంట్, మీనా విత్డ్రా అమౌంట్, మీనా విత్డ్రా చేసిన అమౌంట్ ఎంత నాన్న, 2000 రూపాయలు. అది రాసేసాను. ఓకేనా. ఇప్పుడు మనకి వాడు ఏం చెప్పాడు లెక్కలో, ఆమె ఓన్లీ 100 రూపీస్ నోట్స్ 50 రూపీస్ నోట్స్ మాత్రమే అడిగింది. అతను అలాగే ఇచ్చాడు, మొత్తం నోట్స్ 25 నోట్స్ అని చెప్పాం. సో 50 రూపీస్ నోట్స్ ఎన్ని, 100 రూపీస్ నోట్స్ ఎన్నో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి లెట్ ద నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్, నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్, నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ బి ఎక్స్ అనుకోండి. నేను 50 రూపాయల నోట్స్ ఎన్ని ఉన్నాయో వాటిని నేను ఎక్స్ అనుకున్నా. ఓకేనా. అండ్ నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్, నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్, నాన్న ఇది రూపీస్ సింబల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. 100 రూపీస్ నోట్స్, నేను 100 రూపీస్ నోట్స్ని వై అనుకున్నా. అంటే ఆమె తీసుకున్నటువంటి టోటల్ 25 నోట్స్లో 50 రూపీస్ నోట్స్ ఎక్స్ ఉంటే 100 రూపీస్ నోట్స్ అనేవి వై ఉన్నాయి. మనం ఇవే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 50 రూపీస్ నోట్స్ నేను ఎక్స్ అనుకున్నాను, 100 రూపీస్ నోట్స్ని వై అనుకున్నాను అన్న. ఓకేనా. సో చూడండి, టోటల్ నోట్స్, లేకపోతే ఒక్క నిమిషం, రిసీవ్డ్, షీ రిసీవ్డ్ టోటల్ నోట్స్. మొత్తం ఎన్ని నోట్స్ రిసీవ్ చేసుకుంది నాన్న, 25 నోట్స్ రిసీవ్ చేసుకుంది. అంతేనా. మనకి ప్రాబ్లంలో ఆమె మొత్తం రిసీవ్ చేసుకున్న నోట్స్ ఎన్ని ఇచ్చాడు, 25 నోట్స్ ఇచ్చాడు. అంటే 50 రూపీస్ నోట్స్, అదేవిధంగా 100 రూపీస్ నోట్స్. ఒకవేళ 50 రూపీస్ నోట్స్ ఒక 20, 100 రూపీస్ నోట్స్ ఒక 5, లేదా 50 రూపీస్ నోట్స్ ఒక 15, 100 రూపీస్ నోట్స్ ఒక 10. అవి రెండూ కలిపితే ఎంత అవుతాయి, మొత్తం 25 అవుతాయి. కాబట్టి సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25 నాన్న. ఓకేనా. సో ఎక్స్ అంటే 50 రూపీస్ నోట్స్, వై అంటే 100 రూపీస్ నోట్స్. 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ అన్నీ కలిపి ఎన్ని నోట్స్ అవుతాయి, 25 నోట్స్ అవుతాయి. కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 25 అని రాసా. ఓకేనా. ఫ్రమ్ ద ప్రాబ్లం, లెక్క నుంచి చూడండి, ఫ్రమ్ ద ప్రాబ్లం లెక్క నుంచి మన లెక్కలో మొత్తం అవి రిసీవ్ చేసుకున్న టోటల్ మనీ ఎంత, 2000 రూపీస్. సో టోటల్ మనీ ఈజ్ ఈక్వల్ టు 2000 రూపీస్. అంతే కదా నాన్న. ఆ మొత్తం విత్డ్రా చేసుకున్న అమౌంట్ ఎంత, 2000 రూపీస్. అయితే 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్, ఈ మొత్తం 25 నోట్స్ వాల్యూ ఎంత నాన్న, 2000 రూపీస్. కాబట్టి నేను ఏం చేస్తానంటే 50x ప్లస్ 100y
ఈజ్ ఈక్వల్ టు 2000 వేస్తున్నా. ఎందుకు ఇలా వేసానంటే నాన్న ఎక్స్ అనేది 50 రూపీస్ నోటు. ఒక 50 రూపీస్ నోటు వాల్యూ ఎంత? 50 రూపీసే. 2 50 రూపీస్ నోట్స్ ఉంటే 2 50s 100. 3 50 రూపీస్ నోట్స్ ఉంటే 3 50s. అంటే ఎక్స్ అనేది 50 రూపీస్ నోటు. ఇది నోట్ల నెంబర్ ఎక్స్, దాని వాల్యూ 50 రూపాయలు. ఎన్ని నోట్లు ఉంటే అన్ని 50. ఓకేనా? ప్లస్ వై అనేది 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉంటాయి అన్ని. వై 4 వైలు ఉన్నాయనుకోండి, 4 100 రూపీస్ నోట్స్ ఉన్నాయనుకో, అప్పుడు వై వాల్యూ 4 అవుతుంది. సో 4 ఉన్నాయి కాబట్టి 400 400 అవుతుంది. కాబట్టి ఎక్స్ అనేది 50 రూపీస్ నోట్స్ నెంబరు, ఎన్ని ఉంటే అన్ని 50లు. వై అనేది 100 రూపీస్ నోట్స్ నెంబరు, ఎన్ని వైలు ఉంటే అన్ని 100లు. అంటే 4 100 రూపీస్ నోట్స్ ఉంటే 400, 5 100 రూపీస్ నోట్స్ ఉంటే 500. కాబట్టి 50s నోట్స్ ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ, ఇప్పుడు 50 రూపీస్ నోట్స్ 10 ఉన్నాయి అనుకోండి అమ్మా, 10 50లు 500 అవుతుంది. ఇవో 15 ఉన్నాయి అనుకోండి అమ్మా, 1500. 1500 అంటే ఇది ఒక 1500, ఇది ఒక 500, 2000 సరిపోయిందా లేదా? అంటే 50 రూపాయల నోట్స్ మొత్తం వాల్యూ, 100 రూపీస్ నోట్స్ మొత్తం వాల్యూ కలిపితే ఎంత అవ్వాలి? 2000 అవ్వాలి. ఓకేనా? సో దీన్ని మొత్తం 50తో క్యాన్సిల్ అవుతుంది అన్న. 50తో 51 జా 50, అంటే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. 52 జా 100, 50 40s 2000. నేను ఈ పై ఉన్న దాన్ని మొత్తాన్ని 50తో డివైడ్ చేసా. 50కి 50 పోయింది, ఓన్లీ ఎక్స్ మిగిలింది. 52 జా 100, 54 జా 200, పక్కన 0 ఉందా, 0 వేస్తా. ఓకేనా? ఈక్వేషన్ నెంబర్ 1 ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 25. ఈక్వేషన్ నెంబర్ 2 ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ 40. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి ఈక్వేషన్ నెంబర్ 1ని తీసేస్తున్నాను అన్న, సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి? ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 40 నాన్న. ఓకేనా? అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25 నాన్న. ఓకేనా? సో ఈ రెండు ఒక దాంట్లో ఒకటి తీసివేసేటప్పుడు కిందన సింబల్స్ మారుతాయి కాబట్టి ఈ రెండు ఎక్స్లు పోయాయి. 2yలో వై పోతే ఒక వై మిగులుతుంది. 40లో 25 మైనస్ చేస్తే 15 మిగులుతుంది. అంటే వై ఎంత వచ్చింది నాన్న? 15 వచ్చింది. వై అంటే ఏంటి? 100 రూపీస్ నోట్స్. ఓకేనా? సో వై అంటే 100 రూపీస్ నోట్స్. సో వై ఈజ్ ఈక్వల్ 15 వచ్చింది. వై వాల్యూను ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి నాన్న. సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 అయినా 2 అయినా మీ ఇష్టమే. 1 చాలా చిన్న ఈక్వేషన్ కాబట్టి నేను 1లో వేస్తున్నా. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15, అంతే కదా? సారీ, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 25 నాన్న. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చింది? 15 వచ్చింది. ఈజ్ ఈక్వల్ 25. ఈ -15 అటువైపు తీసుకెళ్ళానా, ఈ +15 అటువైపు వెళ్తే -15 అవుతుంది. ఓకేనా? సో చూడండి, 25లో 15 పోతే ఎంతనా? 10 కదా? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఎక్స్ అంటే ఏమనుకున్నావు నాన్న? ఎక్స్ అంటే ఏమనుకున్నావు? ఎక్స్ అంటే 50 రూపీస్ నోట్స్ అనుకున్నాం. వై అంటే ఏమనుకున్నాం? 100 రూపీస్ నోట్స్ అనుకున్నాం, అంతే కదా? సో అదే రాసేద్దాం. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్. 50 రూపీస్ నోట్స్ ఎన్ని అన్న? ఎక్స్ అనుకున్నాం కదా, ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఓకేనా? సో అదేవిధంగా నంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్. నంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్. 100 రూపీస్ నోట్స్ అంటే వై అనుకున్నాం కదా, 50. సో చూడండి, టోటల్ నోట్స్ 25 వచ్చాయా లేదా? 50 రూపీస్ నోట్స్ 10 ఉన్నాయంట. 10 50s 500. 100 రూపీస్ నోట్స్ ఉన్నాయంట, అంటే 1500. 500 2000. సరిపోయిందా లేదా? నోట్స్ 25 వచ్చాయి, వాటి వాల్యూ మొత్తం 2000 వచ్చింది. సరిపోయిందా లేదా నాన్న? సో ఇచ్చినటువంటి ఆన్సర్ అనేది సరిపోయింది. ఓకేనా? ఇది 4th సమ్ యొక్క ఆన్సర్ అన్న. ఇక ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం చేస్తే మనకి 3rd చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఆ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూసేయండి నాన్న. ఇదిగోండి 5th ప్రాబ్లం. ఒకసారి జాగ్రత్తగా చూడండి.
ఏ లెండింగ్ లైబ్రరీ హ్యాస్ ఏ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ద ఫస్ట్ 3 days అండ్ అన్ అడిషనల్ ఛార్జ్ ఫర్ ఈచ్ డే దేర్ ఆఫ్టర్. ఒక లైబ్రరీ ఉందంట నాన్న, ఆ లైబ్రరీలో మొదటి 3 రోజులకి ఒక ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుందంట. ఆ తర్వాత అండ్ అడిషనల్ ఛార్జ్ ఫర్ ఈచ్ డే దేర్ ఆఫ్టర్, ప్రతి రోజుకి కూడా తర్వాత ఎడిషనల్గా కొంత ఛార్జ్ చేస్తూ ఉంటారంట నాన్న. అయితే సరిత పెయిడ్ 27 ఫర్ ఎ బుక్. ఈమె సరిత ఒక బుక్ కోసము 27 రూపీస్ 7 డేస్కి పే చేసిందంట. సరిత ఒక బుక్ని చదవడానికి 7 డేస్కి 27 రూపీస్ ఛార్జ్ చేసిందంట. అయితే వైల్ శశి పెయిడ్ 21 ఫర్ ద బుక్ షీ కెప్ట్ ఫర్ 5 days. శశి అనేటువంటి అమ్మాయి 21 రూపాయలు చెల్లించింది 5 రోజులు ఆ బుక్ చదవడానికి. ఓకేనా? అయితే ఫైండ్ ద ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ ద ఛార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే. అయితే ఫిక్స్డ్ ఛార్జ్ అంతా, ప్రతిరోజు చెల్లించేటువంటి ఛార్జ్ అంతా. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనకు 2 ఇంట్స్ ఇచ్చాడు. ఇది ఆల్రెడీ మనము ఒక ట్యాక్స్ ఎగ్జాంపుల్ లెక్కలో ట్యాక్స్ ఛార్జెస్ గురించి ఇదే రకమైనటువంటి ప్రాబ్లం చేసాం. ఇక్కడ ఫస్ట్ సరిత అనేటువంటి అమ్మాయి 27 రూపాయలు వారం రోజులకు చెల్లించింది. శశి అనేటువంటి అమ్మాయి 5 రోజులకి 21 రూపీస్ చెల్లించింది. అయితే మొదటి 3 డేస్కి ఒక ఫిక్స్డ్ ఛార్జ్ ఉందంట, ఆ తర్వాత ఈచ్ డేకి ఇంత అని ఉంటుందంట. ఓకేనా? సో అయితే మనం దీన్ని బట్టి అసలు పర్ డేకి ఎంత అవుతుంది, ఫిక్స్డ్ ఛార్జ్ అంత, ఫిక్స్డ్ ఛార్జ్ అంతా చూడాలి. చూడండి, ఏ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ద ఫస్ట్ 3 days, మొదటి 3 డేస్కి ఒక ఫిక్స్డ్ ఛార్జ్ ఉంది. అక్కడి నుంచి ఎన్ని రోజులైతే అన్ని రోజులకి వేరేగా అమౌంట్ అనేది అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి లెక్కలో వాడు ఇచ్చింది యాజ్ టీజ్గా రాసేద్దాం. సో 7 డేస్కి సరిత 27 రూపీస్ పే చేసింది. 5 డేస్కి మనకి సుసి ఏమో 21 రూపీస్ పే చేసింది. అయితే దీన్ని బట్టి పెర్ డేకి ఎంత ఛార్జో ఒకసారి చూద్దాం నాన్న. సో దేర్ ఫోర్ ఛార్జెస్ ఫర్ పెర్ డే, ఒక్క రోజుకి చేసేటువంటి ఛార్జ్ అంతా ఈజ్ ఈక్వల్ టు, సో 7 days, ఈ 7 days నుంచి 5 days తీసేద్దాం నాన్న. 7 days ఛార్జ్, 7 days ఛార్జ్ మైనస్ 5 days ఛార్జ్, 5 days ఛార్జ్ అంటే 7 రోజులకి చెల్లించేటువంటి ఛార్జ్ నుంచి 5 డేస్కి చెల్లించే ఛార్జ్ని తీసేస్తున్నాను. సో 7 డేస్కి మనకి సరిత ఎంత పే చేసింది నాన్న? 27 రూపీస్ పే చేసింది, అంతేనా? చూడండి, 27, మనకి 5 డేస్కి చూసి 21 చేసింది. సో 6 రూపీస్ అనేది 2 days మధ్య వ్యత్యాసం. దేర్ ఫోర్ 2 days ఛార్జ్ ఎంత వచ్చింది నాన్న? 2 days ఛార్జెస్ 6 రూపీస్ వచ్చింది. దట్ ఇంప్లైస్ per 1 day ఛార్జ్, per 1 day ఛార్జ్ ఎంత నాన్న? 6/2. ఈ 6 రూపీస్ 2 రోజులకు కదా. సో ఆమె 7 రోజులకి 27, సుసి ఏమో 5 డేస్కి 21. అంటే 7 డేస్కి 5 డేస్కి డిఫరెన్స్ 2 days ఉంది. సో 2 డేస్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 6 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. అంటే పెర్ డే ఒక రోజుకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 3 రూపీస్ చేస్తున్నారు, 3 రూపీస్ చేస్తున్నారు. సో ఫిక్స్డ్ ఛార్జ్ కావాలి. ఫిక్స్డ్ ఛార్జ్ అంటే సో ఇప్పుడు మనకు ఫిక్స్డ్ ఛార్జ్ కావాలి. దేర్ ఫోర్ ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ 5 days ఛార్జ్, 5 days అని కాకుండా డైరెక్ట్గా సరిత చెల్లించిన ఛార్జ్ అని రాయండి. ఫిక్స్డ్ ఛార్జెస్, ఇప్పుడు మనకు ఫిక్స్డ్ ఛార్జెస్ కదా కావాలి, ఈజ్ ఈక్వల్ టు సరిత పేస్ ఛార్జెస్
ఫర్ 5 days మైనస్ 2 days ఛార్జ్. నాన్న 3 రోజులు కదా, మొదటి 3 రోజులు కదా ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి సరిత 5 రోజులకి ఎంత ఛార్జ్ చేసిందో దాని నుంచి 2 రోజులు తీసేస్తే 3 రోజులు ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చేస్తుంది. సో సరిత 5 daysకి 21 రూపీస్ ఛార్జ్ చేసింది. సో 2 daysకి అయ్యేటువంటి ఛార్జ్ 6 రూపీస్. సో 21 నుంచి 6 రూపీస్ తీసేస్తే 3 days ఛార్జ్ ఎంతనా 15 రూపీస్. ఎంత 15 రూపీస్ అంతే. దేర్ ఫోర్ ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 15 రూపీస్. నాన్న ఇదిగోండి ఫిక్స్డ్ మొదటి 3 రోజులకి 15 రూపాయలు ఫిక్స్డ్ ఛార్జ్. సో తర్వాత 4 రోజులు అయింది కదా నాన్న, 4 రోజులకి ఈ 15 రూపాయలు మొదటి 3 రోజులకి ఫిక్స్డ్ ఛార్జ్. సో ఈమె 5 రోజులకి ఎంత చెల్లించింది 21 రూపీస్ చెల్లించింది. ఓకేనా, 21 రూపీస్ 2 రోజులకి ఎక్స్ట్రా 2 రోజులు ఉంటాయి కదా, 2 3 6 15 + 6 21 సరిపోయిందా. ఫస్ట్ అమ్మాయి 7 రోజులకి 27 రూపాయలు ఛార్జ్ చేసింది. అందులో మొదటి 3 రోజులకి ఎంత 15 రూపాయలు ఫిక్స్డ్ ఛార్జ్. తర్వాత ఆ 3 days కాకుండా అడిషనల్గా ఇంకో 4 days వెళ్ళింది కదా, 4 3s ఎంత 12, 15 + 12 ఎంత 27 సరిపోయిందా లేదా. కాబట్టి ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చేసింది 15 రూపాయలు, per day ఛార్జ్ వచ్చేసింది 3 రూపాయలు. ఓకేనా, ఇదే మనకు అడిగాడు అన్న. ఓకేనా, సో దీంతో మనకి 3rd చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. ఈ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, కాబట్టి 1కి 2 సార్లు ప్రతి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఒక్కసారి చూడకుండా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసి 2 సార్లు క్లాస్ వింటున్నప్పుడే ప్రాక్టీస్ చేయండి. క్లాస్ అయిపోయిన తర్వాత చూడకుండా ప్రతి ప్రాబ్లమ్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, దీంతో మనం 3 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో 4th చాప్టర్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.